కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని టీచర్లు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి సిపిఎస్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధ్యాయులు అందరితో నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ సరి అయిన ఫిట్మెంట్తో మీకు పీఆర్సీ ప్రకటిస్తామని, అలాగే గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు టీఏ బకాయిలు కానీ పీఆర్సీ బకాయిలు కానీ సుమారు 25,000 కోట్లు పెట్టి వెళ్ళిపోయింది. ఆ బకాయిల్ని మీకు దశల వారీగా ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ హామీలను ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది రాబోయే జూన్ నెలకి. మరి ఇప్పటికీ ఎక్కడ ఏ హామీని కూడా అమలుపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడా కూడా కదలిక లేకపోవడంతో ఒక యూటీఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. గత సెప్టెంబర్ నెలలో మరి రణబేరి మొదటి దశలో ప్రారంభించి అలాగే మరి జనవరి నెలలో 2వ దశ చేయడం జరిగింది.